భక్తులు మాట్లాడుకునే మాటలే కాదు, భక్తుల గురించి ఏ గుంటనక్క ఏమేం మాట్లాడుకుంటుందో, ఏ గుంటనక్కలు ఎక్కడి నుంచి ఏమేం మాట్లాడుతున్నాయో అన్ని దేవుడు వింటాడు. అర్థమైందా? అసూయతో రగిలిపోయే నక్కలు, కుళ్ళుతో కుళ్ళిపోయే నక్కలు, గుంటలు ఇట్లా గుంట తీయాలి అట్లా గుంట తీయాలని ఏ గుంట నక్క ఏ విధంగా గుంటలు దోడతాయో కొన్ని గుంట నక్కలు బయటికి కనపడవు. కొన్ని గుంట నక్కలు మనకు బయటికి కనపడవు, కానీ గుంటలో ఉండి రంధ్రాలు దోడుతూ ఉంటాయి. అవి బయటికి కనపడవు, వాటి ముఖాలు బయటికి చూపించాలంటే భయం ఈ గుంట నక్కలకి. కొన్ని ఇంట్లో ఉండి డిస్కషన్ చేస్తూ ఉంటాయి భక్తులకు కీడు చేయాలని. వింటున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో వింటున్నాడు. నీ గురించి నీకు కీడు తలపెట్టాలని, నిన్ను నిందించాలని, పాడు చేయాలని, పతనం చేయాలని, నీ మీద నలుగురికి కానిపోని లేనిపోని మాటలు చెప్పి నిన్ను పాడు చేయాలని కొంతమంది నీ విషయంలో, నీ సొంత వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, నువ్వు సహోదరులు అనుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఎవడెవడు ఏమేమి కుట్రలు పన్నుతున్నారో, నీ గురించి చాటున ఏమేమి మాట్లాడుతున్నారో మొత్తం వింటున్నాడు.